పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు చేసింది. భారత్ దెబ్బకు పాక్ విలవిలలాడిపోయింది. పాక్లోని ఉగ్ర స్థావరాలు, కీలక ఎయిర్ బేస్లు దెబ్బతిండడంతో భారత్ సత్తా ఏంటో శత్రు దేశానికి తెలిసింది. సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భారత్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. భారత్ పూర్తి స్థాయిలో దాడి చేస్తే పాక్కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ను భారత్ చావుదెబ్బ కొట్టింది. పాక్ పీఓకేలోని కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదులకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ జరిపిన దాడుల్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమ్ముల పొదిలో ఉన్న అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. పాక్లోని లక్ష్యాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయడంతో పాటు ముష్కరులకు పెను నష్టాన్ని మిగిల్చే అస్త్రాలను భారత్ వినియోగించింది. భారత వాయుసేనలోని అధునాతన రఫేల్ జెట్లు ప్రయోగించిన స్కాల్ప్ క్రూజ్ క్షిపణులు, హ్యామర్, ప్రిసిషన్ గైడెడ్ మ్యూనిషన్లతో పాటు ఈ ఆపరేషన్లో ఆత్మాహుతి డ్రోన్లు సత్తా చాటాయి. భారత్ దాడులకు ప్రతిగా పాకిస్తాన్ పాల్పడిన దుస్సాహసాన్ని గట్టిగా తిప్పికొట్టింది. శత్రుదేశ డ్రోన్లు, క్షిపణులను కూల్చేయడంతో పాటు వారి కీలక సైనిక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. భారత్ తలుచుకుంటే పాక్ మొత్తంపై దాడి చేసే సామర్థ్యం ఉందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా అన్నారు. భారత్ దాడులకు సిద్ధపడితే పాక్ ఏదైనా కొలుగు వెతుక్కుని అందులో దాక్కోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్పై పూర్తి స్థాయిలో దాడి చేసేందుకు భారత్ వద్ద సరిపడా ఆయుధ సామర్థ్యం ఉంది. పాక్లోని ప్రతి ప్రదేశం మన రేంజ్లోనే ఉంది. భారత సరిహద్దుల నుంచే పాక్లోని అన్ని ప్రాంతాలపై దాడి చేయగలమని లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ అన్నారు. ఒకవేళ వాళ్లు తమ ఆర్మీ హెడ్ క్వార్టర్ను రావల్పిండి నుంచి ఖైబర్ పుంఖ్వా లాంటి ప్రాంతాలకు తరలించినా అక్కడ కూడా దాడులు చేసేవాళ్లమే అని, అప్పుడు వారు ఏదైనా కలుగు వెతుక్కుని అందులో దాక్కోవలసి వచ్చేదని సుమేర్ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్తో పాటు యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. అత్యంత ఖచ్చితత్వంతో భారత సైన్యం చేసిన దాడుల్లో పాకిస్తాన్కు భారీగా నష్టం వాటిల్లింది. భారత్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ దాడులను పాక్ తిప్పికొట్టలేకపోయింది. అదే సమయంలో పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ ను భారత గగనతల రక్షణ రంగ వ్యవస్థలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. వాస్తవానికి భారత ఆయుధాల సత్తా ముందు పాక్ ఏమాత్రం నిలబడదని ఇటీవలి ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. ఇదే విషయం పాక్ కూడా అర్థమైంది. కానీ భారత్ను ఎదుర్కొనే సత్తా తమకు ఉందని పాక్ ప్రగడబాలు పలుకుతోంది. భారత్ పాక్ మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే ఆ దేశం పరిస్థితి ఏంటనే విషయం యావత్ ప్రపంచానికి సైతం తెలుసు. భారత్ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలు, అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ వంటి క్షిపణులను ఎదుర్కొనే సత్తా పాక్కు లేదు. భారత రక్షణ రంగంలోని త్రివిధ దళాలను ఎదుర్కొనే సత్తా పాక్కు లేదు. సైన్యంలో కానీ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు ఇలా ఏ ఒక్కటి కూడా భారత్ కంటే ఎక్కువగా పాక్ వద్ద లేదు. అదే సమయంలో పాక్ పరిధి మొత్తాన్ని నాశనం చేసే మిసైల్స్ భారత్ వద్ద ఉన్నాయి. భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా పరంగా, సైనిక పరంగా, ఆయుధాల పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, అంతర్జాతీయ సహకారం పరంగా అన్ని రంగాల్లో వెనుకబడే ఉంది. ఇప్పటికే అడుక్కు తినే స్థాయిలో ఉన్న పాకిస్తాన్ భారత్తో యుద్ధం వస్తే ఇంకా పాతాళానికి పడిపోతుందనే విషయం దానికి తెలుసు. ఇప్పటికే పాక్లో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి రోజు గడవాలంటే విదేశాలు, విదేశీ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల వద్ద చేతులు చాచి అడుక్కుంటోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనావస్థలో ఉంది. మరోవైపు అంతర్గతంగా పాక్లో అనేక రాజకీయ వేర్పాటువాద సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య కూడా సఖ్యత లేదు. ప్రత్యేక దేశం కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న బలూచిస్తాన్ ఉద్యమకారులు బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు. ఇలా పాక్ అంతర్గతంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అదే సమయంలో ఉగ్రవాదంపై పోరును సాగిస్తున్న భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇటీవలి ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు పాక్ సైన్యం ఎంతగా సహకరిస్తుందో యావత్ ప్రపంచం కళ్లారా చూస్తుంది. భారత్ దాడులను తిప్పికొట్టే సత్తాలేని పాక్
భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. ఇక మళ్లీ పాక్ తోక జాడిస్తే ఆ దేశం మొత్తాన్ని నాశనం చేస్తామని భారత్ ఆయా వేదికల నుంచి వార్నింగ్ ఇస్తోంది. దీంతో ఇప్పటికైనా పాక్ వక్రబుద్ధిని మార్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి ఉగ్రదాలను ఉసిగొల్పుతున్న పాక్ ను భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో చావు దెబ్బ కొట్టింది. ఇక భారత్ పాక్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగితే శత్రు దేశం పారిపోవడం తప్ప మరో అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.